నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆపరేషన్ క్లీన్ బెంగాల్. వెళ్ళగొట్టక ముందే పారిపోండి. చొరబాటుదారులకు బెంగాల్ సీఎం హై వోల్టేజ్ వార్నింగ్. సరిహద్దుల్లో రణరంగం. భారత్ బంగ్లా బార్డర్లో రాళ్ల వర్షం. సువేందు సర్కార్ మైండ్ బ్లోయింగ్ అల్టిమేటం. గుర్తించండి, బహిష్కరించండి. మాల్తావో ఫస్ట్ హోల్డింగ్ సెంటర్ ఓపెన్. బంగ్లాదేశీల్లో మొదలైన వణుకు. మరి బంగ్లా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. కంచె నిర్మాణంపై దాడులు. రంగంలోకి తిరిగిన స్పెషల్ బలగాలు. ఇక దేశ సరిహద్దుల రేఖల వెంట పొలిటికల్ క్రైసిస్ సంచలనం రేపుతోంది. గ్లోబల్ జియో పాలిటిక్స్లో సువేందు అధికారి సర్కార్ యాక్షన్ ప్లాన్ సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. దశాబ్దాలుగా నలుగుతున్న అక్రమ వలసల వివాదం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం, సరిహద్దు గ్రామాల్లో రాళ్ల వర్షం. ఒకవైపు తుపాకుల మోత, మరోవైపు చొరబాటుదారుల గుండెల్లో వణుకు. బెంగాల్ పీఠంపై సువేందు ప్రభుత్వం తీసుకుంటున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? క్షణక్షణం పరిణామాలు ఎలా మారుతున్నాయో ఇప్పుడు ఈ వివరంగా చూద్దాం. అంతర్జాతీయ చదరంగంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు ఇప్పుడు ఒక పొలిటికల్ అగ్నిపర్వతంలా మారాయి. గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఎప్పుడూ లేనంత హై వోల్టేజ్ డ్రామా తూర్పు సరిహద్దుల్లో నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం దశాబ్దాల అక్రమ వలసల సామ్రాజ్యాన్ని నేడు కుదిపేస్తోంది. మేము వెళ్ళగొట్టక ముందే సరిహద్దులు దాటి పారిపోండి అంటూ సువేందు ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు కోల్కతా నుండి ఢాకా వరకు, అటు నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ప్రకంపనలను సృష్టిస్తుంది. మరోవైపు సరిహద్దుల్లో కంచె నిర్మాణం వేగవంతం కావడంతో బెంగాల్ బంగ్లా సరిహద్దు గ్రామాల్లో యుద్ధ వాతావరణమే నేడు కనిపిస్తుంది. సరిహద్దు రేఖల వద్ద ఇరువైపులా ప్రజలు రాళ్లు రువ్వుకుంటూ పరస్పరం దాడులు చేసుకుంటున్న విజువల్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇక అసలు సువేందు అధికారి ఆపరేషన్ ఏంటి? గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి అనే నినాదం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? సరిహద్దు గ్రామాల్లో రగులుతున్న అగ్ని కీలక వెనుక అసలు కథలేంటి? ఈ మెగా జియో పాలిటిక్స్ వార్ సినిమాటిక్ థ్రిల్లర్ను తలపిస్తున్న వైనం పశ్చిమ ఆసియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన బంగ్లాదేశ్ అక్రమ వలసల వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన పోరాటానికి దారితీసింది. ఎన్నికల రేసులో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి సువేందు అధికారి చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపాడు. చట్టబద్ధంగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అక్రమ వలసదారులను ఏరి పారేసేందుకు బెంగాల్ సర్కార్ వేగాన్ని పెంచింది. మేము వెళ్ళగొట్టే వరకు వెయిట్ చేయొద్దు, గౌరవంగా మీ దేశానికి మీరు పారిపోండి అంటూ సువేందు చేసిన హెచ్చరికలు బెంగాల్ అంతటా సంచలనంగా మారాయి. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే కఠినమైన నిర్బంధం తప్పదని హెచ్చరించడంతో చొరబాటుదారుల అక్రమ సామ్రాజ్యంలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన కోణం అంతర్జాతీయ దౌత్యనీతి. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మరి ఈ కథనంలో ఊహించని ట్విస్ట్, చొరబాటుదారులను వారి స్వదేశానికి పంపించడం అక్కడ ప్రభుత్వ బాధ్యత అని సువేందు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యే లోపు చొరబాటుదారులను సాధారణ జైల్లో పెట్టవద్దని పోలీసులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. విదేశీయుల చట్టానికి లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి మరి చొరబాటుదారులకు ఆశ్రయం ఇచ్చి ఉచితంగా తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా అంటూ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడం బెంగాల్ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. మరి ఆపరేషన్ను కేవలం హెచ్చరికలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది సువేందు ప్రభుత్వం. ఇందుకోసం గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి అనే 3 స్టెప్ ఫార్ములాను తెరపైకి తెచ్చారు కూడా. సరైన వీసా, పాస్పోర్ట్, పౌరసత్వ పత్రాలు లేని వారిని గుర్తించి వారిని తాత్కాలికంగా ఉంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా హోల్డింగ్ సెంటర్స్ లేదా నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మాల్దా జిల్లాలో అత్యంత భద్రతతో కూడిన తొలి నిర్బంధ కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించేశారు అధికారులు.
మరి రాబోయే రోజుల్లో సరిహద్దు జిల్లాలన్నింటిలోనూ ఇలాంటి హోల్డింగ్ సెంటర్లు నిర్మించి అక్రమ వలసదారులను దేశం దాటించే వరకు అక్కడే ఉంచేలా వ్యూహాత్మక అడుగులు కూడా బెంగాల్ యంత్రాంగం చేస్తుంది. మరి ప్రభుత్వం యాక్షన్లోకి దిగడంతో క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా మారిపోయింది. బెంగాల్ అంతటా నిఘా వర్గాలు పోలీసుల తనిఖీలు ముమ్మరం చేయడంతో బంగ్లాదేశీలు నిశ్శబ్దంగా తమ స్వదేశానికి తిరుగుపయనం అవుతున్నారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు ప్రాంతంలో పదుల సంఖ్యలో బంగ్లాదేశీయులు గుమిగూడడం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇక రాష్ట్రంలో లీగల్ స్కూట్నీని ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈ హకీంపూర్ సరిహద్దు గుండా వందలాది మంది బంగ్లాదేశీయులు అక్రమంగా కాకుండా భయంతో స్వచ్ఛందంగా సరిహద్దు దాటి వెళ్ళిపోతున్నట్లు నిఘా వర్గాలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ అంతర్గత ఆపరేషన్కు సమాంతరంగా భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జియో పొలిటికల్ టెన్షన్ పీక్స్కు చేరింది. చొరబాట్లను శాశ్వతంగా అడ్డుకునేందుకు కేంద్ర బలగాల పర్యవేక్షణలో సరిహద్దులో ఇనుప కంచె నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన సాగుతుంది. అయితే ఈ కంచె నిర్మాణం అడ్డుకునేందుకు సరిహద్దు అవతల వైపు నుంచి కొందరు అక్రమార్కులు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే సరిహద్దు కంచె నిర్మాణ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ వైపు ఉన్న కొందరు దుండగులు భారత భూభాగంలోకి రాళ్లు రువ్వడంతో సరిహద్దు గ్రామాల్లో రణరంగం ఏర్పడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బంగ్లాదేశ్ వైపు నుంచి పడుతున్న రాళ్ల వర్షానికి భారత్ వైపు ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ రక్షణ కోసం, దేశ భద్రత కోసం భారత సరిహద్దు గ్రామాల ప్రజలు సైతం ఎదురుదాడికి దిగడంతో సరిహద్దు రేఖ వెంట కిలోమీటర్ల మేర రాళ్ల యుద్ధం నడిచింది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య నడుస్తున్న ఈ ఘర్షణలతో కొన్ని సరిహద్దు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి కూడా. పరిస్థితి అదుపు తప్పకుండా సరిహద్దు భద్రతా బలగాలు రంగంలోకి దిగి గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి. మరి సరిహద్దుల్లో కంచె నిర్మిస్తే తమ అక్రమ వ్యాపారాలు చొరబాట్లు సాగవనే భయంతోనే అవతల వైపు నుంచి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు. ఇది దక్షిణాసియా జియో పాలిటిక్స్లో అతి పెద్ద టర్నింగ్ పాయింట్. దశాబ్దాలుగా భారతదేశ వనరులను, ఉపాధి అవకాశాలను చొరబాటుదారులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు సువేందు ప్రభుత్వం తీసుకున్న గట్టి నిర్ణయం వల్ల దేశ భద్రతకు ముప్పుగా మారిన శక్తుల ఆటలు సాగమనే సంకేతాలు వెళ్ళాయి. అయితే ఈ బహిష్కరణ ప్రక్రియ అంతర్జాతీయంగా ఎలాంటి మానవ హక్కుల వివాదాలకు దారితీస్తుంది? మరి బంగ్లాదేశ్లోని కొత్త రాజకీయ సమీకరణాలు దీనిపై ఎలా స్పందిస్తాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా బెంగాల్ వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ అండ్ జియో పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదు. ఒకవైపు సువేందు సర్కార్ హోర్డింగ్ సెంటర్లతో వేట సాగిస్తుంటే మరోవైపు సరిహద్దుల్లో రాళ్ల వర్షంతో సరిహద్దు గ్రామాలు అట్టుడుగుతున్నాయి. మరి ఈ హై వోల్టేజ్ డ్రామాలో ముందు ఎన్ని సంచలనాలు నమోదు కాబోతున్నాయో, మరి చొరబాటుదారుల ఏరివేత దేశ భద్రతను ఎలాంటి మలుపు తిప్పబోతుందో అన్నది చూడాల్సి ఉంది. మమతా బెనర్జీ చేసిన తప్పులు 15 సంవత్సరాల పాటు రాష్ట్రంపై ఆవిడ ఉక్కుపాదమే మోపింది. అక్రమార్కులకు డోర్లు తెరిచి ఉంచింది. దాని ఫలితం ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్తనంతా కూడా ఊడ్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే సరిహద్దు గ్రామాల్లో కంచె ఏర్పాటును కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. మరి ఈ అంశంలో మమత సైలెంట్ మోడ్కి వెళ్ళింది. సైలెంట్గానే కొంతమందిని రెచ్చగొడుతుంది, మత కలహాలు సృష్టించే విధంగా చేస్తుందని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి నేను సిద్ధం, తగ్గేదే లే అంటూ సవాల్ విసురుతున్నాడు సువేందు. చూద్దాం మరి బంగ్లాదేశీల అక్రమార్కుల ఆటలు ఇక బెంగాల్లో సాగనట్టేనా? ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.